జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు ఇస్కాన్ని ఫాలో అవుతావు కదా, పార్ట్ ఆఫ్ ఇస్కాన్ అనొచ్చా? ఇస్కాన్ అంటే ఏంటి? ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇది ప్రభుపాద వారు స్థాపించారు. ఫస్ట్ టైం 1970లో యుఎస్లో న్యూయార్క్లో స్థాపించారన్నమాట. ఫౌండర్ ఆచార్య ఆఫ్ ఇస్కాన్. ఓకే. ఇంకొక క్వశ్చన్, సన్యాసం పుచ్చుకోమని ఫోర్స్ చేస్తారని నేను విన్నా. ఇట్స్ నాట్ ట్రూ, నేను చూడలేదు, కానీ నేను విన్నాను. అందరూ ఇప్పుడు ఇస్కాన్కి వెళ్ళి కొంచెం పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఆ భగవద్గీత శ్లోకాలు అవన్నీ నేర్చుకోవాలని మనం పంపిస్తున్నాం అనుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సన్యాసం పుచ్చుకోమని మౌల్డ్ చేస్తున్నారు అన్నట్టు ఒకసారి విన్నా. కరెక్ట్ కాదు అసలు. ఎవరు కూడా ఇస్కాన్లో సన్యాసం తీసుకోమని ఫోర్స్ చేయరు ఒకటి. ఇంకోటి, సన్యాసం తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టమైంది. సన్యాసిస్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు, చాలా రేర్గా ఉంటారు అన్నమాట. మనం కౌంట్ చేయొచ్చు ఫింగర్స్ మీద, అంత తక్కువ మంది ఉంటారు. కాకపోతే బ్రహ్మచారీస్ అని ఉంటారు. బ్రహ్మచారీస్ ఏంటంటే వాళ్ళు పెళ్లి కాకముందు బ్రహ్మచారీస్ అంటారు. బ్రహ్మచార్య లైఫ్ ఒకటి వాళ్ళు ఫాలో అవుతారు, ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి వాళ్ళు చేయగలిగితే కనుక కంటిన్యూ చేయగలిగితే చేస్తారు, చేయలేకపోతే కనుక వాళ్ళు డిస్కంటిన్యూ చేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోవచ్చు. గీతలో కూడా, భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కదా, అర్జునుడు ఏమంటున్నాడు, నేను సన్యాసం తీసుకుంటా అంటూ ఉంటాడు అన్ని చాప్టర్స్లో కూడా. అయితే కృష్ణుడు ఏమంటాడు, నువ్వు సన్యాసం తీసుకోవద్దు, నువ్వు కర్మ ఫలితాన్ని సన్యాసించు అంటాడు. అంతేగాని ఫారెస్ట్కి వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని అలా చేయటం తప్పు. నీ బాధ్యత నువ్వు నిర్వహించాలి, నీ కుటుంబంలో ఉంటూనే కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే ఫలితాన్ని సన్యాసించు అంటాడు. కానీ ఇప్పుడు కూడా కృష్ణుడు కూడా ఇప్పుడు సన్యాసం తీసుకోమని చెప్పడు. ఇప్పుడు ఒకవేళ అలా కృష్ణుడు చెప్పుంటే, సన్యాసం తీసుకోవటం కరెక్ట్ అని చెప్పుంటే, అర్జునుడు యుద్ధం అయిపోయినాక సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలి కదా. కానీ అర్జునుడు ఏం చేశాడు, తీసుకోకుండా ఆయన తన బాధ్యతని పూరించాడు. ఈ రాజ్యాన్ని వెళ్ళాడు, యుద్ధం చేశాడు, రాజ్యాలను వెళ్ళాడు, అన్నీ చేశాడు. అక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం కదా కిందకి వెళ్ళినప్పుడు. సో ఇస్కాన్ టెంపుల్లో నేను చూసిన పాత్ వే మొత్తం అంటే ఎగ్జిట్, కృష్ణుడిని దర్శించుకున్నాం వచ్చేటప్పుడు ఎగ్జిట్ వేలో మొత్తం అట్లా బుక్ స్టాల్స్ ఉన్నాయి కదా, బుక్ స్టాల్స్ అండ్ డొనేషన్స్. ఆ బుక్ స్టాల్స్లో కొనమని ఫోర్స్ ఎందుకు చేస్తున్నారు? అంటే ఇజ్ ఇట్ ఎ ఫోర్స్ఫుల్గా బుక్స్ అమ్ముతున్నారా? ఫోర్స్ఫుల్గానే అనిపిస్తుంది, కానీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మనకి. ఎలా చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఇట్లాంటి బుక్స్ చదివి చాలా మంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆల్కహాలిక్స్, ఇట్లా డ్రగ్ అడిక్ట్స్, వాళ్ళు కూడా అవన్నీ వదిలేసి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేసి మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్లో అయితే సూసైడ్స్ అటెంప్ట్ చేసుకుందామని అనుకున్న వాళ్ళు కూడా అట్లాంటి థాట్స్ని వదిలేసి వాళ్ళు కూడా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలా అయితే మనం పిల్లల్ని ఫోర్స్ చేస్తాం కదా, చదువుకుంటే నువ్వు బాగుపడతావు అని ఫోర్స్ చేస్తాం. పిల్లలకి అది చిరాకుగా ఉంటుంది, ఫోర్స్ చేస్తున్నట్టు ఉంటుంది తల్లిదండ్రులు. కానీ నిజంగా తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తాం కాదు కదా, వాళ్ళ బాగు కోసమే, వాళ్ళ బాగు కోసం. ఇది కూడా అలాగే అనమాట. అన్నదానం, గోదానం అని ఇట్లా పెడతారు కదా, ఎందుకని ఇస్కాన్లోనే అంత స్పెసిఫిక్గా అన్ని కౌంటర్స్ ఉంటాయి? ఇది దానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు, మూడు పనులు మనం చేయాలని. ఒకటేమో యజ్ఞము, తపము, దానము. ఈ మూడు తప్పకుండా చేయాలి మనిషి అనేవాడని చెప్తాడు. అయితే అపాత్ర దానం చేయొద్దు అని కూడా చెప్తాడు అనమాట భగవంతుడు. అంటే ఎలాంటిది అపాత్ర దానం అంటే ఏంటంటే, బెగ్గర్స్కి డబ్బులు ఇస్తాం కదా, వాళ్ళు మిస్యూజ్ చేశారనుకో, వాళ్ళు తాగుడుకో లేకపోతే ఎవరినన్నా మోసం చేయడానికి ఉపయోగించారనుకో, నువ్వు ఇచ్చిన డబ్బులు లేకపోతే నేను ఇచ్చిన డబ్బులు, అది వాళ్ళ కర్మ మనకు కూడా వస్తుంది, ఎందుకంటే మనం ఇచ్చి ప్రోత్సహించాం కాబట్టి. అందుకని అట్లా అసలు ఇవ్వకూడదు అనమాట, అపాత్ర దానం ఎప్పుడు చేయకూడదు. స్పెసిఫిక్గా నువ్వు ఇంకొంచెం ఇస్కాన్ భక్తులను చూసాం కదా, వాళ్ళు గార్లిక్, మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ కాఫీ, టీలు కానీ ఏవి తాగటం కానీ లేకపోతే గార్లిక్, ఆనియన్స్ తినకుండా ఉంటారు. ఎందుకని? వీళ్ళు ఎందుకు వద్దంటారంటే, ఇవి రాజసిక ఆహారాలను చెప్తారనమాట. సో
ఈ రాజసికమైన ఆహారం తినటం వల్ల మన చైతన్యాన్ని కొంచెం మందగిచ్చేలాగా చేస్తుంది. మనకి ఎక్కువ గ్రీడీనెస్ పెరిగిపోతుంది అనమాట. నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి, లోభం అనేది పెరుగుతుంది. ఇంకా ఇంకా కావాలి, ఇంకా చేయాలి. అందుకనే వద్దంటారు. అందులో మనం 16 రౌండ్స్ చేస్తాం, చాంటింగ్ చేస్తాం. 16 రౌండ్స్ చాంటింగ్ చేస్తాం. ఆ చాంటింగ్ కూడా కొంచెం ఇవి ఆబ్స్టికల్స్ అన్నట్టు. ఆ చాంటింగ్ కి ఇవి ఆబ్స్టికల్స్ ఆపుతాయి, అంటే చేయనీయకుండా ఉండడం అట్లా చేస్తారు. కొంచెం చేయని ఇంట్రెస్ట్ ఉండదు, చేయాలని బద్ధకంగా ఉండడం, లేకపోతే ఇది చెయ్యమన్నమాట, చేయాలని ఇంట్రెస్ట్ రాదు అసలు చాంటింగ్ చేయాలని. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మా ఫ్రెండ్స్ మేమందరం భగవద్గీత చదువుతాం అనుకున్నాం. సిన్స్ వీఆర్ ఇన్ 40s మేము చదవాలని డిసైడ్ అయ్యాం. సో భగవద్గీత నేను యూజువల్గా ఏమనుకునేదాన్ని అంటే 60+ చదువుతాం అనుకున్నా. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ భగవద్గీత, టు స్టార్ట్ భగవద్గీత? భగవద్గీత స్టార్ట్ చేయడానికి ఏజ్ లిమిట్ లేదు. యాక్చువల్గా 5 years నుంచి స్టార్ట్ చేయమని ప్రహ్లాదుడు కూడా చెప్తాడు. 5 yearsకి నాకు చదవడమే రాదు, ఎట్లా చదువుతారు? శ్లోకాలు నేర్చుకుని చదువుతారు. వినాలి, చదవకపోయినా వినాలి, గురువు దగ్గర నుంచి వినొచ్చు అనమాట. అంటే ఇప్పుడు 5 yearsలో మనం అన్ని ఈ రైమ్స్ అన్ని వింటాం కదా, చిట్టి చిలకమ్మ ఇవన్నీ, అవన్నీ ఎలా వచ్చు మనకి? వినటం ద్వారా వచ్చు, తల్లిదండ్రులు నేర్పిస్తారు. సో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్. భగవద్గీత అంటే ఏంటి అసలు అంటే, ఇది లైఫ్ లెసన్స్ ఒకటి టీచ్ చేస్తుంది. భగవద్గీత ఈజ్ లైక్ ఏ మాన్యువల్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొన్నాం అనుకో, దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది, ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అని. మనం అట్లా కాకుండా మాన్యువల్ అవసరం లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తా అంటే అది కాస్త పాడవుతుంది కదా పర్టికులర్ ఐటెం. ఇది కూడా అంతే అనమాట, మన లైఫ్కి మాన్యువల్ అనమాట, మాన్యువల్ లాంటిది. మన లైఫ్ మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేస్తూ ఉంటాం మనం యూజువల్గా. అందుకే ఈ బాధలు, ఈ కష్టాలు అనేవి వస్తుంటాయి రిలేషన్షిప్స్లో కానీ, ఏదైనా హస్బెండ్ వైఫ్తో గొడవ పడటం, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే ఇన్లాస్, ఈ బంధాలతో ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి ఏవో ఒకటి గొడవ. సో అట్లా గొడవలు ఏమీ లేకుండా హ్యాపీగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది నేర్పించేదే భగవద్గీత అనమాట. సో భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్ అసలు. సో ఫైనల్గా నువ్వేం చెప్తున్నావు? మన లైఫ్ లీడ్ చేసుకుంటూ, అంటే మన పేరెంట్స్, మన ఫ్యామిలీ అంతా లీడ్ చేసుకుంటూ భగవద్గీతకు కూడా, అంటే భగవద్గీతని కూడా చదువుతూ ఉంటే అది మనకి హెల్ప్ చేస్తుంది. గురువుల దగ్గర వినాలి మెయిన్గా. మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది ఒక దారి చూపిస్తుంది భగవద్గీత. ఓకే, సో భగవద్గీత చదవడం చాలా సూపర్స్టిషన్స్ ఏమి ఉండవు దాంట్లో అసలు. స్నానం చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది, మన మనసుకి, మన ఇన్నర్ క్లెన్లీనెస్ యాజ్ వెల్ యాజ్ అవుటర్ క్లెన్లీనెస్ ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఇంకా బెటర్గా ఉంటుంది. చేయకపోయినా పర్వాలేదు, చేయకపోయినా అట్లా తప్పు పాపం వస్తుంది అట్లా ఏమి లేదు. సో చేస్తే ఇంకా బెటరు, చేయకపోయినా పర్వాలేదు. సో మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి భగవద్గీత, భాగవతాలు వినిపించడం చాలా ముఖ్యం మన లైఫ్లో. హరే కృష్ణ. హరే కృష్ణ.